హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సమత, మన సబ్స్క్రైబర్. మనోడు తిండి తింటున్నాడు. ఇక్కడ ఎక్కడికి వచ్చి ఇదే పని ఏదో ఏం చెప్పరా. సో ఇప్పుడు రంజాన్ కదా, ఈ ఖమ్మంలో హోల్సేల్గా అన్ని చౌక చౌకగా దొరికే ఐటమ్స్, చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ, మళ్ళీ సెంటులు, అత్తర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడంటే మన రైల్వే స్టేషన్ ఏరియాలో అజిత్ గల్లీ ఉంటుంది, దానికి స్ట్రైట్గా ముందుకెళ్తే దొరుకుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చౌకగా కనిపించేయండి మీకు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నేను రైల్వే స్టేషన్కి కొంచెం యూతలు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా లేదు. అందుకే 1 కిలోమీటర్ వెనక్కి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. రారా మాట్లాడు. మన బైక్ ఒక చోట పార్క్ చేసేసి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇక్కడ నుంచి ఒక ఎంత ఉంటుంది, 20 meters అంతే. నువ్వు తింటాం ఆపి చెప్పడం, మాట్లాడరా మన వాళ్ళతో. చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తాను కదా, మాట్లాడరా. ఈ ప్లేస్ అయితే మొత్తం పండ్లు దొరికే ప్లేస్ మా ఖమ్మంలో. ఎవరైనా ఖమ్మం వస్తే ఏమైనా పండ్లు దొరకాలి, కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి రాండి. తక్కువ ఉండవు కానీ అన్నీ దొరుకుతాయి మీకు. శ్రీనివాస థియేటర్ ప్లేస్. యాక్చువల్లీ మేము ఇందాకే వచ్చి చూసామన్నమాట. చూసి బ్లాగ్ చేద్దాం అనుకునేసరికి ఫోన్లో ఛార్జింగ్ లేదు, గోప్రోలో ఛార్జింగ్ లేదు. ఇంకా ఛార్జింగ్ పెట్టేసి ఎక్కడికి పోయేది. వీడేందో జై బాబు అను, జై బాబు. ఇగో జనాలను చూపిస్తాను చూడండి. మామూలు జనాల్లోకి మనం వచ్చినా లేకపోతే మనలోకి జనాలు వచ్చిందా, వాళ్ళ మధ్యలోకి మనం పోతున్నాం. ఇది మన రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. అన్ని చీకటి చేస్తుంటే మొత్తం చవక మొత్తం చెప్పులు, షూస్, బట్టలు, చున్నీలు. ఇందాక మేము వచ్చినప్పుడు అయితే కొంచెం గ్యాప్ అయిన ఉంది, ఇప్పుడు గ్యాప్ కూడా లేదు. చూసారా, జాతర లెక్క ఉంది. జాతరే ఇది, జాతర లెక్క కాదు కదా. సో ఇప్పుడు మన లోపల పోయి మనకేమైనా చౌకగా దొరుకుతాయేమో ట్రై చేద్దాం. ఇదిగోండి షూస్, చెప్పులు మొత్తం. అందరూ అనుకుంటారు ఏదో లాస్ట్ ఇయర్ స్టాక్ ఆ స్టాక్ అనుకుంటారు. దానికి అంటూ ఏం లేదు, ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. సో మస్తు ఉన్నాయి చిన్నపిల్లల షూస్. 100 మస్తు ఉన్నాయి కదా, మన సైజు కాదు. ఆ బుడ్డోడు ఎందుకు చెప్పులతో కొట్టేటట్టున్నాడు. అరే నువ్వు కూడా దిగిపోయేవారా. వామ్మో ఎట్ట వస్తున్నారు ఏంద్ర ఇల్లు. ఏం తిన్నారా? ఓన్లీ రంజాన్ అప్పుడే ఇలా. హైదరాబాద్ లో కోటీలు అట్లా మార్కెట్లు, జగదీష్ మార్కెట్లు ఇట్లా కాదు. అందుకే మన ఖమ్మం వాళ్ళు ఇలాంటి టైంలోనే బయటకు వస్తారు. ఇదిగోండి మొత్తం చెప్పుల షాపులు ఉంటాయి ఇటు సైడ్. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ బట్టల షాపులు కనిపిస్తాయి, మస్తు బ్రాండెడ్గా ఉంటాయి. అబ్బాయి కాబట్టి నీకు అర్థం కాదు. నేను అనేది పైన చూడడానికి నాన్న. బుడ్డి పిల్ల అబ్బాయి ఎంత క్యూట్గా ఉందో. నిన్ను కాదురా, అది బ్లాగ్ అది అంటున్నారు అంతే. ఇందాక మేము చూసిన బాయ్ షూస్ అయితే ఇక్కడ చూసాము, కాకపోతే ఇక్కడైతే ఇట్లున్నారు జనాలు. వెళ్ళు లోపలికి వెళ్ళు చూడు. మనోడేవో షూలు కొనడానికి ప్రిపేర్ అయినట్టున్నాడు. ఏమంటున్నాడు? హలాలా పాపం శివాకి చెప్పుకోలేని బాధ. సైజ్ లేదంట నాన్న. సైజ్ ఉందా? ఏమైందిరా? చూడమని అన్నాను, అటు సైడ్ చూడమని. అటు మూలకున్నాయిగా. వద్దా? అరే నువ్వు చేసిన యాక్ట్ అన్నీ అయిపోతాయి. అన్నా చెప్దాం పట్టు వెయ్యి ఒకటే ఉన్నది. సేమ్ ఒరిజినల్ లైక్ లాగే ఉంటాయి, కాకపోతే ఇంకో పేరు వస్తుంది అంతే. ఏమో ఆ సైజ్ వస్తుందా కదా నాకు డౌట్ ఉంది. ఏమైంది?
వద్దా ప్రభాస్ ప్రభాసా ప్రభాస్ మ్యాక్సిమం ఇక్కడ చెప్పులే ఎక్కువ. దాని తర్వాత ఏమన్నంటే బాయ్స్ షర్ట్లు టీ షర్ట్లు, బాయ్స్కి ఒక పాయింట్ ఉంటే పైన 4 షర్ట్లు ఏం కాదు, అమ్మాయిలకు అక్కడ కాదు. ఇక్కడ మనకి ఏమంటారు ఈవినింగ్ మనకి క్రౌడ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ బైక్స్ ఆడడం పోవడం మొత్తం కట్ చేస్తారు అనమాట. అటువైపు 2 సైడ్లు ఉంటాయి మాకు ఎంట్రీ దీనికి, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు కట్ చేస్తారు. స్టేషన్ రోడ్ నుంచి తింటావా చాక్లెట్ ఐస్ క్రీమ్ లేకపోతారు, అందుకే వీడంటే ఇష్టం. మీరు జాగ్రత్తగా ఉండాలి, మొత్తం కెమెరా బంధిస్తుంది. అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే జనాలు బాగుందా లేదంటే నేను ఫస్ట్ బలి కావాలి కదా. నాపకండి ఎవరు ఆపలే. ఐస్ క్రీమ్ ఏది కావాలి? ఏదే చాక్లెట్ చాక్లెట్ వెనీలా. కన్ఫ్యూజన్ ఉన్నారా? అది తీసుకోదా స్వీట్ కార్న్ తీసుకోదా? వద్దులే ఐస్ క్రీమే బెటర్ ఇప్పుడు. వద్దు స్వీట్ కార్న్ వద్దు, ఐస్ క్రీమ్. కానీ ఇది హైదరాబాద్ మల్టీప్లెక్స్లోకి వెళ్ళి తిన్నా అనమాట. తింటే 80 రూపీస్ వేసాడు. సేమ్ ఇదే మా ఖమ్మంలో అడ్మిషన్ పెట్టినప్పుడు పోయి తిన్నా 20 రూపీస్కి ఇచ్చాడు. దానికి దీనికి థ్యాంక్ యూ. ఏంది కలర్? చాక్లెట్ కలరా నందు? ఈ కలర్ చాక్లెట్ కలరా? చేస్ ఏంది నాన్న సబ్స్క్రైబర్స్ స్టడీ నుంచి ఐస్ క్రీమ్ తింది అందరినీ అంటే ఏమన్నారు ఆకట్టుకుందాం. ప్రియదర్శన కాలేజ్ లక్ష్మీకాన దగ్గర ఉంటాడు, ఇప్పుడైతే ఉండడు. ప్రాణ స్నేహితుడు ఒక ఆయన మాయమైపోయింది అక్కడి నుంచి. చెప్పకుండా బీహార్ పోయింది, చెప్తే పంపాలని చెప్పి చెప్పకుండా నైట్ ట్రైన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కప్పులు కూడా దొరుకుతాయి, ఒకసారి కప్పులు కనుక్కుందా. మా లాంటి అమ్మాయికి చాలా వస్తుంది. ఎంతో అన్నారు అర్థం కాదు. 20 రూపీసా 120 రూపీసా? 20 అంత తక్కువ రాలేరా మరి, అంత చీప్ అండ్ బెస్ట్ ఉండదు ఇక్కడ. 20 రూపాయలకి వస్తాయా, 10 రూపాయలకి వస్తాయా, 30 రూపాయలకి వస్తాయా అని చూస్తారు. 20 రూపాయలకి ఐస్ క్రీమే రాలేదు. డీమార్ట్లో 15 రూపాయలు, 20 రూపాయలు తీసుకున్నాం. 70. డీమార్ట్లో చాలా బెటర్గా వాటికంటే. నీకు తెలుసా, మేము పొదుపుగా ఆలోచిస్తాం. ఒకటి ఇంత పెద్ద కప్ అనుకో 4గురికి వచ్చేది ఒకరికే పోయాలి, అదే ఇంత కప్ అనుకో 4గురు పోయొచ్చు. అరే వద్దురా, నా నచ్చలే, పోదాంపా. ఇది ఆడపడేది అర్థం కావట్లేదురా. అంటే ఏం లేదండి, మన సంస్థ ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయదన్నమాట. చూడకల్లా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇదేమ్మా సెకండ్ అండి, ఇది సెకండ్ హ్యాండ్ కదా. సో ఇక్కడైతే మన డీజెట్లు కుర్తాలు దొరుకుతాయంట. 200కి మస్తు ఉన్నాయి కదా, అచ్చం డీజెట్లు సొక్కలా ఉంది. మనోడు ఇక్కడ కూడా తన ఏమంటారు హెల్పింగ్ నేచర్ ని చాటుతున్నాడు. ఎవరైనా 10 20 ఎత్తాడు, వాడంటే 150 వేసాడంట. సారీ 150 వేసాడు, నేను చూశాను. అంటే నాకు మాట తీరులో అంత అన్న పదం వస్తా ఉంది. నేనైతే చెప్పులు కొనుక్కుందామని వచ్చినా, చూసి కొనుక్కుందామని వచ్చాడు. చిన్నపిల్లల సైజు. ఇది మనోడికి నచ్చింది. ఇంతకుముందు నేను జార్డన్ ఒక షూస్ 43,000 పెట్టి కొన్నా. నాకు అసలు ఆ స్ట్రక్చర్ కనిపించింది ఆ షూస్. కొందాం అనుకున్నా, కాకపోతే 8 నెంబరే ఉంది. ఈడ అన్న 150 అంటాడు, బ్లేజర్ 150 ఏమో. ఒకసారి కనుక్కుందాం, అన్ని వేసుకొని మరి కొంచెం చెప్తాడు. గాజులు, చైన్స్, ఇదిగోండి వాచెస్. చిన్నపిల్లలు మస్తు తక్కువ ఉంటాయి, అలానే డ్రెస్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. గ్రౌండ్లో నుంచి మనం బయటకు వచ్చేసి ఇటువైపు పడ్డాం అనమాట. మన బైక్ పార్క్ చేసి వెళ్ళి వెళ్తున్నాము. కావాలని ఏమైనా చేయాలనుకుంటే మాత్రం కొంచెం ముందే ఎర్లీగా వస్తే దొరుకుతాయి అన్ని. ఇక మనం వచ్చేసరికి 9-10 అయింది కదా. ఇక అయిపోయాయి.
అందరు సైజులు ఇంకేమన్నా ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ అన్నీ అయిపోయినాయి. మనం బండి పార్క్ చేసిన దగ్గరికి వచ్చేసాము. బేకరీ కూడా చదువుకోబోతుంది. అమ్మా ఆ రష్ నుంచి బయటకు వచ్చాక కొంచెం ఊపిరి ఆడుతుంది. అన్ని సమర్పణ. సో ఇంకెవరికైనా ఇట్లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నార్మల్ టైమ్స్లో కూడా ఇంత తక్కువకి వస్తాయి, కాకపోతే ఒక 100, 150 అట్లా ఎక్కువ ఉంటాయి. బట్ వచ్చి విజిట్ చేయొచ్చు, కాకపోతే షాప్స్ అట్లా ఉండవు, లోపల పెట్టి ఉంటుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ చెప్పరా. బాయ్.